మరి మీ కుటుంబ సభ్యులు హెల్ప్ కోరుకుంటే నువ్వు బస్ స్టాండ్ లో అన్న పడుకోగానే మా ఇంటికి రావద్దంటారా? అవద్దంటుండే. ఎందుకు ఇప్పుడు మా నీది లవ్ అమ్మ మ్యారేజ్ అనా? మా అమ్మ లవ్ మ్యారేజ్ అని వాళ్ళకి చెప్పకుండా నేను లేచిపోయి వచ్చిన. మరి మీ అమ్మకి నెల నెల డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి నెల నెల 3000 పంపిస్తాం మేడం అమ్మకి. మరి అలాంటప్పుడు అమ్మ ఎవరు లేనప్పుడు ఇంటికాడ- బస్ స్టాండ్ లో పడుకునే బదులు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కదా. అమ్మ దగ్గరికి వెళ్తే 2 రోజులు ఉంటాం 3 రోజులు ఉంటాం మేడం. ఇంకా అందరు చూసిన వాళ్ళు ఏమంటారు, మీ పిల్ల ఇట్లా వచ్చింది ఏందమ్మా అక్కడ వదిలేసి అల్లుని వదిలేసి. దానికంటే బస్ స్టాండ్ లో ఎవరైనా చూస్తే అది బాగుంటుందా? ఇప్పుడు ఏం చేయలేము మేడం, వేరేది ఏది ఆప్షన్ లేదు కదా మేడం నాకు. మారుతాడంట అమ్మా. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు, నీ మనస్సాక్షికి ఈ మనిషి మారుతాడని మారుతారు అనుకుంటున్నా సార్, నేను అనుకుంటున్నా. ఏమేం మార్చాలి మీ ఆయనలో ఒకసారి చెప్పమ్మా. తాగుడు మార్చాలి, తాగుడు మార్చాలి, నాతో మంచిగా ఉండాలి. ముందులాగా వచ్చిన 15 మస్తు కొడతాను మేడం. కొట్టకూడదు నిన్ను. ఇంకా వచ్చిన చెప్పొద్దు డబ్బులు మేడం. ఇంట్లో చేతి ఖర్చులకు కూడా ఇవ్వాలి, మెయింటెనెన్స్ షేర్ చేసుకోవాలి. అంతే మేడం. అంటే ఇప్పుడు మారటానికి కూడా ఒక లెక్క ఉంటుంది. అంటే ఊరికి నేను చెప్తున్నాను, తాగుడు అనే దానికి ఓకే ఒకటి ఉంది, కానీ తర్వాత జరిగేటటువంటి ప్రవర్తనలు ఇవి ఉన్నాయి చూడు, చాలా ఎగటేస్తుంది. అంటే భయంకరంగా ఉన్నాయి. రాళ్ళు ఇసట్టం ఏంటి, హింస పెట్టడం ఏంటి, పిచ్చోళ్ళ ప్రవర్తించడం ఏంటి, అసలు బుర్ర ఉందా అతనికి, లేదంటే ఆ సంబంధించినటువంటి ప్రాబ్లం ఏముందా అన్నది నా అనుమానం. ఇప్పుడు మారటం అంటే కనుక దానికి ఒకటి ఉండదు, సార్ నా మీద అనుమానం, అది మారుస్తాం. తాగుడు, అది మారుస్తాం. ఈ విచిత్రమైనటువంటి చేష్టలు, అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతని గురించి ఏమనుకుంటున్నారు? ఇంకా వేస్ట్ వదిలేసే రాదు. ఇంకా అందరూ నీకు మంచి సలహానే ఇస్తున్నారు, నువ్వు వినడానికి రెడీగా లేవు. ఇంకా అందరు అట్లే చెప్తే ఇంకా అట్లే ఉంటా మేడం. నాది నేను చూసుకుంటా. పెళ్లి కాలేదు అనుకుంటా, అన్ని వదిలేస్తూ సైలెంట్ ఉంటా. పిల్లలు ఎందుకు లేరు? అంత డాక్టర్ నరకం పడుతూ లేదు మేడం, నాలో ఏదో లోపం ఉంది అని చెప్పిండు మేడం. అందుకే ఇంకా మేము దాని గురించి డిస్కషన్ ఎప్పుడు మెయిన్ దానివల్ల అతను అట్లా తయారయ్యాడు అప్పటి నుంచి. కదా మరి లోపం ఎవరు చెప్పారు? డాక్టర్స్ చెప్పారా? డాక్టర్లు చెప్పిండు నీకు ఇంకా పెళ్ళి కావాలని చెప్పారా? అని చెప్పి. ఆల్టర్నేట్ కూడా చెప్పుంటారు కదమ్మా, బోల్డని పద్ధతులు ఉన్నాయి మెడికల్ గా, అవేమి ట్రై చేయలేరా? లేదా ఫైనాన్షియల్ గా మేడం పైసలు ఇట్లా అంత లేక. సరేలే, నీ వర్షం చెప్పావు కదా, మరి మీ ఆయనతో కూడా మాట్లాడదాం. ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి? రోజు ఒకరు మేడం, ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి. ఎవరో ఒకళ్ళు మెయింటైన్ చేస్తే అక్రమ సంబంధం. ఇవేంటంటే చెడు తిరుగులు తిరుగుతున్నాడు అంతేనా? ఏమో మేడం అతనికి. ఇంకెవరన్నా పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా, పిల్లలు లేరు కదా? నాకు తెలియకుండా ఆల్రెడీ పెళ్లి అయింది మేడం అతనికి. మరి ఆ సంగతి చెప్పవే. ఆల్రెడీ తెలియకుండా అతనికి పెళ్లి అయింది. ఎవరితో? ఎవరో అదేవతో తెలియదు. అది ఫోన్ చేస్తుంది, అది ఫోన్ చేయగానే నేను బయటకు ఉడుకుతారు. నీకు పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిందా, నీ పెళ్లికి ముందే నా పెళ్లి పెళ్లి కాకముందే ఆయనకు పెళ్లి అయింది. నాకు మొన్న రీసెంట్ గా తెలుసు మేడం. ఓ మీరు ఆల్రెడీ 12 ఏళ్ళు లవ్ చేసుకున్నారు, 3 years లో లవ్ ఉంది. ఆ లవ్ టైంలో తెలియలేదా ఆయనకి పెళ్లి అయ్యింది వ్యవహారం అని? అక్కడ పిల్లలు ఉన్నారా? అక్కడ పిల్లలు లేరు మేడం. అక్కడ పిల్లలు లేరు. ఇదంతా రీసెంట్ గా నీకు ఎలా తెలుస్తుందమ్మా? ఎవరి ద్వారా తెలుసు? ఇట్లే డ్యూటీకి వెళ్తుంటే ఇంకా ఈయన ఊరికి వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతుంటే అక్కడ మేనేజర్ చూసి చెప్పింది నాకు, అబ్బాయికి మ్యారేజ్ అయింది, నువ్వేందుకు అతనితో తిరుగుతున్నా అంటే, లేదన్నా మా లవరే, మా ఆయననే, ఎవరు కాదు మా ఆయన, మా ఆయననే అన్న లంచ్ ఇవ్వడానికి వచ్చిన. అంటే పిచ్చిదానా పెళ్లి అయ్యింది అని చెప్పి అలా ఫోటో చూపించింది సార్. అదే అడిగితే ఇంకా అప్పటి నుండి రాయలేయడం, ఇంకా ఇంటికి పోతే ఇంటికి వచ్చి Cruelty కొంచెం పెంచాడు. కానీ అది నీకంటే స్టార్ట్. కాదు నాన్న, నీకంటే ముందే పెళ్లి అయింది అన్నది కూడా నాకంటే ముందే పెళ్లి అయిందంట సార్ అతనికి. అది కూడా ఆయనే చెప్పాడా? అది ఇట్లా అన్ననే చెప్పిండు, మేనేజర్ సార్ చెప్పిండు. కాదమ్మా, ఆయన దగ్గర ఎంతకాలం నుంచి చేస్తున్నావు నువ్వు జాబు? నేను అతని కాడ చేయబట్టి దగ్గర నేను 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మీ ఆయన ఫలానా ఆయనకి పెళ్లి అయిందని చెప్పలేదా? నాకు ఎవరు ఈ మధ్య చెప్పాడు. రీసెంట్ గా చెప్పిండు సార్. ఎందుకని ఇన్ని రోజులు దాచి చెప్పడానికి కారణం? చూడలేదు అంటే ఎప్పుడు ఈయన్ని మీతో పాటు చూడలేదు. చూడలేదు. సో ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు, ఇద్దరిని ప్యారలల్ గా నడిపిస్తున్నాడా? ఇక అది ఆయనకి తెలియాలి, ఈవిడికి తెలియదుగా స్టోరీ. ఈవిడికి తెలిసిందే మొన్న. సరే, ఇప్పుడు ఈవిడ వర్షం విన్నాం కాబట్టి ఇంతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మీ పేరు? జగదీష్ అని. జగదీష్. చెప్పండి. అదో మీ ఆవిడ రెండో ఆవిడేమో. రెండో ఆవిడ కాదండి, మూడో ఆవిడ ఏంటి కోప తీసి? ఏం రెండో ఆవిడ కాదు, వాస్తవంగా ఆమె రెండో ఆవిడ, ఏం ఫస్ట్ ఆవిడ. బతికిచ్చు. ఎందుకంటే మీకు చెప్పిన అవన్నీ అబద్ధాల్లో 99% అబద్ధాలే. ఎందుకు అబద్ధాలు నా చెప్తారు? లోపల ఆపైనా కూడా తనతో కాపురం చేసుకుంటాను, కానీ నాలో లోపం కొని చెప్పి వేరే అబ్బాయిలతో మాట్లాడడం, వేరే అంటే నేను అప్పుడన్నా ఎవరి లోపల పర్లేదు, పిల్లలు లేపన పర్లేదు, జీవితం మొత్తం ఆఖరికి తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు చూసినావా నేను వేరే వాళ్ళతో తిరగంగా? చాటింగ్లు చూసిన ప్రూఫ్ తో సహా చూపిస్తా. ఇప్పుడు నేను ఒక నిమిషం, ఆయన చెప్తున్నారుగా. ఒకటే మాట,
నాకు పిల్లలు లేకపోయినా పర్లేదండి, ఎందుకంటే లవ్ చేసాను కదా, నాకు అదే సరే పర్లేదు నాకు పిల్ల, ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు ఎవరు వస్తున్నారు వాళ్ళ రోజున అనే ఆలోచనతో తనకి ఎన్ని మాటలు చెప్పాను సార్, చక్కగా మాటలు చెప్పేవాడిని. వద్దు నీకు ఎందుకు, అరే రాత్రిపూట లేట్ అయిందంటే 11:30కి వాడు వచ్చి డ్రాప్ చేస్తాడా, నేను తిరుగుతూ ఉండాలా, అమ్మాయి ఒకసారి షాపులు కట్టేసిన 11:30, 12 దాకా ఎందుకు ఎక్కడ తిరుగుతుంది, 9 అయిపోద్ది ఆవిడకి పని, 9 గంటలకు అయిపోద్దండి, 9 ఇక్కడ రావడానికి మాత్రం 1 అవర్ వేసుకోండి అంతే, 1 సరే 10కి ఒక్కోసారి ట్రాఫిక్ లో జామ్ అవుతాం, ఒక్కోసారి ఏదైనా ఇది అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, అంటే ఒకసారి లేట్ అవ్వచ్చు, నెలలో కనీసం 5-6 రోజులు అట్లా లేట్ అవుతుందా, మరి ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి అడిగేస్తే తెలిసిపోయేది కదా. నా మీద లేని పీని చెబితే వాళ్ళు కనీసం నాకు మాట్లాడారు ఆఫీస్ వాళ్ళు. దునియా చూసింది నువ్వు నడవంగా, ఇది ఇళ్ళ మీద బస్ స్టాండ్ చెప్పింది కదా, బస్ స్టాండ్ ఎందుకు పడుకుంది, నువ్వు తాగి వచ్చి రాళ్ళు కొడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోమన్నారు నన్ను. ఏం చేయాలండి, 11, 12, 1 గంట అవుతుంటే బస్ స్టాండ్ పడుకుందంటే ఎందుకు పడుకుందని ఆలోచిస్తున్నారు, కానీ నేను అసలు ఏం మాట్లాడానని మీరు ఆలోచించుకోండి ఒకసారి. రాళ్ళు వేసావంటే అది ఎంతవరకు కదా రాళ్ళు వేసావు, డిస్టర్బ్ చేస్తున్నావని. నేను అసలు ఏ రాళ్ళు ఏ రప్పలు అలా సెక్షన్ అది కాదండి, ఒక చెప్పాలి ఇంటికల్లా కూడా ఏందయ్యా మీ ఆవిడ ఏంది అసలు ఏంది ఇట్లాగా అని అంటే నేనేం చెప్పుకోలేక, ఇట్లాగంటే ఏం చేస్తుంది ఏంటి, ఈవిడ మిడ్ నైట్ లో వచ్చి ఎవరెవరో డ్రాప్ చేస్తున్నారు వెళ్తున్నారు అందువల్ల వెకేట్ చేయించింది అంటున్నాను. నా ఫంక్షన్కి వెళ్తే రమ్మంటే రాకపోతే నాకు డౌట్ వచ్చి రాళ్ళని అన్నారు సారా, డౌట్ వచ్చిందన్నారు సార్, డౌట్ వచ్చి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి 2వ రోజు సాయంత్రం నైట్కి వచ్చి తలుపులు వేసుకొని ఆ రోజు పనికి ఎందుకు వెళ్ళలేదు, ఆ రోజు పెందలాడే ఇంట్లో ఎందుకు ఉంది చెప్పండి. అప్పుడు కోపం వచ్చి తలుపులు బాగా కొట్టమా, తలుపు కొడితే మాత్రాన నేను రాళ్ళు వేసేసినట్టేనా. ఇప్పుడు నేను మా ఫంక్షన్ రాదు, లవ్ అంటే మా ఇంట్లో అందరూ ఓకే ఏమన్నా మంచిగా అంత ఆ అమ్మాయికి ఓకే, లేకపోతే పిల్ల లేకపోయినా ఓకే అన్నారు, ఫంక్షన్ ఎందుకు రావు మా ఫంక్షన్లకి, మీ ఇళ్లలో ఫంక్షన్లకి రాదు, నేను ఏమైనా అవాయిడ్ చేశారా కాదు, సరే పిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. ఈ టార్చరు ఈ అమ్మాయి వాళ్ళు తట్టుకోలేక నేను అనిపించింది ఇప్పటికైనా ఒకటి అనుకున్నానండి, చచ్చిపోదామంటే నాకు ధైర్యం లేదు, నాకు చచ్చిపోదాం అవసరం ఏంటి నాకు అదొకటి, ప్లస్ పిల్లలు అనేది నాకు లేకపోయినా పర్లేదు అనుకున్నాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే చేసుకున్నాను ఒక అమ్మాయిని డీసెంటే, ఆడికి తెలిసి నీ మధ్య నేనే చెప్పింది, ఆ ఫోటో కూడా ఎవడిచ్చాడు నేనే చూపించా నా పొల్లో, ఇదిగో చేసుకున్నాను నేను చెప్పి ఎందుకు చేసుకున్నావు, ఈవిడ వదిలిచ్చేసుకొని చేసుకోవచ్చు కదా, ఈవిడ పెట్టుకొని ఎందుకు చేసుకోవడం, విడాకులు ఇచ్చేస్తే ఇచ్చేస్తుందిగా. అయితే మామూలుగా ఒక పిల్లలు లేకపోతే ఇంకో పెళ్లి చేసుకునే అదిగా ఉంది ఎవరికైనా సరే, అది వాళ్ళు ఎంత కేసులు పెట్టుకుని ఏం చేసుకున్నా కూడా ఒక కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కూడా ఏమంటుంది నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ప్రకారం పిల్లలు లేరంటే అయినా కూడా ఉందాం అనుకున్నా కూడా నా వల్ల కాక కంపల్సరీగా నేను ఇంకా చేసుకోవాల్సి వచ్చిన కారణం ఏంటంటే ఏమో టార్చర్ ఒకటి ఉంది, ఈ టార్చర్ నేను పెట్టకపోయినా కూడా ఎట్ట కూడా నాకు ఇది వదిలించుకోనైనా సరే నేను. మీ మేనేజర్ ఫోటో ఒకటే చూపెట్టలేదంట, ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి ముందు వచ్చిందని కూడా చెప్పాడంట. లేదు వాడు కంజూస్ ఎట్టంటే మధ్యలో ఎమ్మతి బాగా మాడుతుంటాడు, మాట్లాడిన వాళ్ళందరూ నా లవర్లే. ఇంకేం చెప్పాలి మీకు మ్యాటర్, ఆఖరికి చుక్కలన్నీ తిరిగి అక్కడ కలిసినాయి. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.